తెలంగాణలో మెడికల్ షాపుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ షాప్ లైసెన్స్ ఒక్కరిదైతే మందుల షాప్ నిర్వహిస్తుండేది మరొకరు. రాష్ట్ర వ్యాప్తంగా 95% ఇదే పరిస్థితి నెలకొంది. ఫార్మసిస్టు ఎక్కడా అంటే చిత్రమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా బి ఫార్మసీ చేసిన వారు మెడికల్ షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోంది మాత్రం దీనికి భిన్నమైనది. స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్లో భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఈ మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మెడికల్ షాప్లు రన్ చేసే వాళ్ళు ఒకరు, అలాగే దీనికి సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు మరొకరుగా ఉన్నారు. బీఫార్మసీ చేసినటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా మనకి మెడికల్ షాప్స్ రన్ చేసే వాళ్ళల్లో అయితే తారాస పడట్లేదు అనేది మాత్రం ఇక్కడ గమనించాల్సిన విషయం. మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాద్ అనే కాదు, ఈ ట్రై కమిషనరేట్ అనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్స్ అయితే ఏ మెడికల్ షాప్లోని వ్యక్తి కూడా రోగి తాలూకు వచ్చినటువంటి వ్యక్తికి అయితే మెడిసిన్స్ ఇవ్వడం లేదనేసి తెలుస్తుంది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా మెడికల్ షాప్లకు వచ్చినటువంటి వ్యక్తులకు అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల దాదాపు లక్షల్లో, ఏడాదికి లక్షల్లో కూడా రోగులు చనిపోతున్నారు. డ్రగ్స్ కూడా ఏదైతే 3 నెలల్లో ఇంకా ఎక్స్పైరీ అయిపోయేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విక్రయిస్తున్నట్టుగా కూడా మనకు అందినటువంటి స్టింగ్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇందులో తెలిసినటువంటి విస్తుపోయే వాస్తవాలు. మొత్తం మీద 95% మంది వరకు కూడా మెడికల్ షాపుల్లో బీఫార్మసీ వారిని కాకుండా 10th ఇంటర్ బేస్డ్ క్వాలిఫికేషన్ వాళ్ళనే తీసుకుంటున్నారు. వీరికి మెడిసిన్స్ మీద అంత అవగాహన ఉండదు. ఎవరైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఈ మెడిసిన్స్ అందజేయడం కూడా జరుగుతుంది. ఈ మొత్తం ఉదంతం కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏదైతే తూతూ మంత్రంగానే ఈ మెడికల్ షాపుల్లో అప్పుడప్పుడు మాత్రమే రైడ్స్ నిర్వహించడము, వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అక్కడ మేనేజ్ చేయడము ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కూడా జరుగుతున్నటువంటి తంతు ఇది. మొత్తం మీద క్షేత్రస్థాయిలో ఈ డ్రగ్స్ మాఫియాకి సంబంధించి మెడికల్ షాపులో జరుగుతున్నటువంటి ఈ దందాకి సంబంధించి స్వతంత్ర టీవీ తలపెట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో చాలా వరకు కూడా భిన్నమైన సమాధానాలే. ఒక్కొక్క మెడికల్ షాపు మనం వెళ్ళి చూసినట్టయితే ఒక్కొక్కరి వద్ద కూడా మెడికల్ షాపులు రన్ చేసేటటువంటి లోపల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 10th ఇంటర్ డిగ్రీ బేస్డ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీరు కూడా ఈ సర్టిఫికేట్ ఎవరి మీద ఉంది, ఈ మెడికల్ షాప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎవరిపైన ఉంది అంటే మేడం వీక్ ఆఫ్లో ఉన్నారు, సార్ వీక్ ఆఫ్లో ఉన్నారు, ఏదో ఒక కుంటి సాకులు చెప్తూనే ఉన్నారు. కాబట్టి సరైన ఫార్మాసిస్టు నేతృత్వంలో అయితే డ్రగ్స్ని అయితే ఏదైతే మెడిసిన్స్ అయితే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్స్ అయితే వీరు సరఫరా చేయడం లేదనేది తేట తెల్లమైపోయినట్టుగానే తెలుస్తుంది.